దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఒకసారి చెట్లన్నీ కలిపి రాజుని ఎన్నుకోవాలనుకున్నాయంట. వింటున్నారా? చెట్లన్నీ కలిపి రాజుని ఎన్నుకోవాలనుకున్నాయంట. చెట్లన్నీ వచ్చి ద్రాక్షవల్లిని అడిగాయట, నువ్వు మా మీద అధికారిగా ఉండి మమ్మల్ని పాలించు, రాజుగా ఉండని. ద్రాక్షవల్లి ఏమన్నదంట, నా ఫలాలు నేను దేవునికి ఇవ్వకుండా నేను మీ మీద రాజుగా ఉండి తల అటు ఇటు ఊపుతూ కూర్చోమంటావా? నా పని నాకు ఇచ్చిన దాంతో నేను ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే ఒలీవ చెట్టు అలాగే చెప్పిందంట. దేవదారు మాను చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే దేవదారు మాను కూడా అలాగే చెప్పిందంట. ఇలాగే ఏ చెట్టు మా యొక్క ఫలాల చేత, మా ఆయిల్ చేత, మాకిచ్చినటువంటి ఆ సామర్థ్యము చేత మేమేం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి తప్ప మేము అధికారం మాకొద్దు, నాయకత్వం మాకొద్దు, మేము పైన అధికారులుగా ఉండి తలలూపుతో కూర్చోవాలని మేమైతే అనుకోవట్లేదు అని అనగానే ఈలోగా పిలకుండానే వీళ్ళు వెళ్లకుండానే ఈ చెట్లన్నీ వెళ్లకుండానే ముళ్ళతొప్పు వచ్చేసిందంటే ఎవరి దగ్గరికి? ఈ చెట్ల దగ్గరికి. ఇగో మీరందరూ నన్ను రాజుగా ఎన్నుకోండి. ముళ్ళతొప్పు ఏమంటుంది? ముళ్ళతొప్పు ఏమంటుందంట? నన్ను రాజుగా ఎన్నుకోండి, నేను జాగ్రత్తగా మిమ్మల్ని అందరినీ పరిపాలన చేస్తాను. ఒకవేళ మీరెవరైనా నన్ను ఎన్నుకోను అని అన్నారనుకో, నిప్పు పుట్టేది ముందు నా దగ్గరే. మన చెత్తంతా ఏరి ముళ్ళతుప్పలు అన్నట్లు ఏం చేస్తాం? నిప్పు పుట్టేది ఎక్కడ పుడుతుంది? నా దగ్గర పుట్టి మిమ్మల్ని అందరినీ తగిలేసేస్తాను, ఏం చేయకపోతే, నన్ను రాజుగా ఎన్నుకోకపోతే. ప్రియులరా, దేవుణ్ణి గణపరచాలనుకునే వాళ్ళు పదవులు, అధికారాలు కోరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు చెప్పలేదు అయ్యగారు మైక్లో, నా పేరు చెప్పలేదు. ఇంకొకసారి కనుక పాస్టర్ గారు ఆ పరిచర్య చేసిన వాళ్ళ పేరు ఇందులో చెప్పలేదు అనుకోండి, ఏం జరుగుద్ది? నెక్స్ట్ ఏం జరుగుద్ది చెప్పాలి. గొప్ప కోసం పరిచర్య చేసామా, దేవుని మహిమ కోసం చేసామా పరిచర్య? ఎప్పుడైనా మనం ఇదే గుర్తుపెట్టుకోవాలి, ఎవరి మహిమ కోసం చేయాలి. అందుకనే పాస్టర్ గారు ఈ మధ్యన వాక్యం చెప్పడం మానేసి ఏం చేయటం మొదలుపెట్టారట పాస్టర్ గారు? చాలామంది విశ్వాసులు పొగడ్డమే పెద్ద పని కింద ఎత్తుకున్నారు. ఇంకా సంఘంలో ఏముండదయ్యా అంటే, వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, లోతైన ఆత్మీయ సందేశం ఉండదు. ఇప్పుడు ఎవరిని పొగడకపోతే వాళ్ళకి బాధ, ఎవరికి పాట ఇవ్వకపోతే వాళ్ళకి బాధ, ఎవరికి కుర్చీ వేయకపోతే వాళ్ళకి బాధ. ప్రియులరా, దేవుని పిల్లరా, మనం చేయటానికి శక్తి వంచన లేకుండా మనకి ఏ పని వస్తే దాన్ని ఎవరి మహిమ కోసం చేయాలట? ఒకవేళ పాతాళానికి వెళ్ళాకే మనం చేద్దామంటే అక్కడ ఏ పని ఉండదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా మనం దేవుని పరిచర్య చేయకపోతే మనం వెళ్ళేది ఎక్కడికి? దేవుని రాజ్యానికా, నరకానికా? ఆ పాతాళానికి వెళ్తామంట. అక్కడ తర్వాత నువ్వు ఏం చేద్దామన్నా అక్కడ నీకు ఏ పని ఉండదు. అక్కడ ఏడ్పును పండ్లు కొరగడం తప్ప ఇంకేమీ కూడా ఉండదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఇప్పుడు దేవుని పనిలో ఆ ఉత్సాహం, ఆ సేవలో ఉత్సాహం కోల్పోతున్నాము అంటే మనం నులివెచ్చని స్థితిలో ఉన్నాము అని అర్థం. నులివెచ్చని స్థితిలో ఉన్నామనేటటువంటి అర్థం. కాబట్టి ప్రియులారా, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మంచి చెయ్యాలని మనకు తెలుసు, మంచి చెయ్యాలని మనకు తెలిసి కూడా మంచిని చెయ్యకపోవడం అనేది కూడా నులివెచ్చని స్థితే. చెయ్యాలని తెలిసి కూడా మనం ఏం చేయట్లేదు? మంచి చేయటంలా, చెడు చేస్తున్నాం లేదా తర్వాత పక్కన మాట. మంచి చెయ్యాలని తెలుసు, చేయటానికి సామర్థ్యం కూడా మన దగ్గర ఉంది, కానీ చేసే మనసు మన దగ్గర లేదు. దాన్ని ఏ స్థితి అంటారు? గట్టిగా చెప్పాలి. నులివెచ్చని స్థితి అంటారు. నులివెచ్చని స్థితి. అలాగే దేవుడు గద్దించారు వాక్యం ద్వారా, దాన్ని సరిదిద్దుకోవడం మనకి ఇష్టం లేదు.
దాన్ని ఏ స్థితి అంటారు? నులివెచ్చని స్థితి అంటారు. అలాగే చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, దుష్టులతో సాంగత్యము చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంది. కానీ మనం చేస్తానే ఉంటాం. అది ఏ స్థితి? తెలీదా నీకు అంటే నీకు తెలుసు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుంది, చెడు అలవాట్ల జోలికి మనం వెళ్ళకూడదు అని బైబిల్లో వ్రాసున్నా కూడా, వాక్యం ద్వారా, దేవుని సేవకం ద్వారా దేవుడు బోధించినా కూడా మనం వాటిని చేయట్లేదు అంటే మనం ఏ స్థితిలో ఉన్నట్టు? నులివెచ్చని స్థితి. ఇవన్నీ నులివెచ్చని స్థితికి బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయి. కానీ వాటి నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా? చివరికి ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఆ స్థితి మనలో ఉందండి. దాంట్లో నుంచి మనం బయటపడాలా వద్దా? అందులోనే ఉండిపోదామా? నులివెచ్చని స్థితిలోనే ఉండిపోదామా? బయటపడదామా? బయటపడదామా అన్న వాళ్ళు ఎంతమంది చేయి చూపించండి. బయటపడాలనుకుంటున్నాను నేను. ఎస్, ఆమెన్. పడవా? బయటపడాలా వద్దా? బయటపడాలి. బయటపడడానికి ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్తలో 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకల మార్చువాను కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి, రోకల మార్చువారి రోకలు చల్లివేసి, వారి బల్లను పడత్రోసి, పావురముల అమ్మువారితో చీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి వ్యాపారపు టిల్లుగా చేయకూడదని చెప్పాను. ఏం చెప్తున్నారు అక్కడ? యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు యేసు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రోకలు మార్చువారును కూర్చుండుట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, రోకలు మార్చువారి రోకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములమ్ము వారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇక్కడ యేసు ప్రభు వారిని గురించి ఏం చెప్పుకోవచ్చు అంటే, దేవాలయాన్ని ఏం చేశారు? ప్రక్షాళన అనొచ్చా మాట? ప్రక్షాళన అంటే శుభ్రం చేశారు. అక్కడ బిజినెస్ ఇవన్నిటినీ కూడా వ్యాపారపు టిల్లుగా మార్చేశారట. దేన్ని? చర్చిని ఎలా మార్చేశారు? బిజినెస్. ఇప్పుడు దేవాలయం కదా, దేవుని మందిరం. ఇక్కడో దేవాలయం ఉంది. ఏంటది? హృదయం. హృదయం ఏంటి? ఇప్పుడు ఇందులో కూడా బిజినెస్ స్టార్ట్ అయింది. ఎందులోని? నీ చర్చికి వస్తాను, నాకేమిస్తావు? ఉపవాసం చేస్తాను, నాకేమిస్తావు? దశమ భాగం ఇస్తాను, నాకేమిస్తావు? మనం భక్తి చేయటం లేదు, భక్తి మర్చిపోయాం. దేవుడితో ఏం చేయటం మొదలు పెట్టాం మనం చెప్పండి? బిజినెస్. చాలామంది ఈరోజు మనం ఏం కావాలి, ఇది చేస్తే నేను ఇది చేస్తాను అన్న ధోరణి చేస్తున్నామంటే మనం చేసేది భక్తి కాదు, బిజినెస్. వ్యాపారం చేస్తున్నాం. మనకు బాబు ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు. వాడికి 13-14 సంవత్సరాల వయసు వచ్చింది. కొడుకుగా వాడి బాధ్యత ఏంటి? తండ్రి ఏం చెప్తే అది చేయాలి, తల్లి ఏం చెప్తే అది చేయాలి. వాడు బజారుకి వెళ్ళి పంచదార తీసుకురా అంటే నాకు ఏమిస్తావు అని అడిగాడు వాడు. తండ్రిని ఏమడిగాడు? నేను బజారుకి వెళ్ళి పంచదార తేవాలంటే నాకేంటి? ఆడికి ఏం ఇవ్వాలి? లంచం ఇవ్వాలి. నీకు 2 రూపాయలు ఇస్తాను రా, నీకు 5 రూపాయలు ఇస్తాను. అది ప్రేమ ఎలాగొద్ది? కుమారుడిగా నీ బాధ్యత ఎలాగొద్ది? దాన్ని ఏమంటారు? దాన్ని చెప్పాలి. దాన్ని ఏమంటారు? దాన్ని గట్టిగా చెప్పండమ్మా. బిజినెస్. ముందు తల్లులే నేర్పించేస్తున్నాడు. ఆడు ఎక్కడ వెళ్ళంటాడో అని ముందే వెళ్ళి వ్యాపారం అలవాటు చేస్తున్నారు వాళ్ళకి. ఎవరికి? నువ్వు వెళ్ళావనుకో, నా బంగారం కదా, నీకు 5 రూపాయలు ఇస్తానే, నీకు ఐస్ క్రీమ్ కొని పెడతానే. వాడికి ముందు పంచదార డబ్బులతో పాటు, మంచి నూనె డబ్బులతో పాటు, ఇదిగో నీకు ఇది ఐస్ క్రీమ్కి,
ఇది నూనెకి అంటే వాడు వెళ్తున్నాడు. మనం అలా అలవాటు చేస్తున్నాం. మనం ఎవరికి? పిల్లలకి. తల్లిదండ్రులు అలా అలవాటు చేస్తున్నారంటే పాస్టర్ గారులు అలాగే అలవాటు చేస్తున్నారు. ఎవరికి? విశ్వాసులకి. ఇది క్రమం అండి. ఇది మన బాధ్యత, మనం చేయాలని చెప్పాలి. కాదు నువ్వు ఇలా చేస్తే దేవుడు నీకు ఇలా చేస్తాడు అంటే ఏం నేర్పిస్తున్నారు పాస్టర్ గారు కూడా ఈరోజు? భక్తిని నేర్పించడం మానేసి దీన్ని ఒక వ్యాపార పుటిల్లుగా మార్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసినా భక్తితో చేయాలండి, వ్యాపార ధోరణితో కాదు. వ్యాపార ధోరణితో కాదు. 40 రోజుల ఉపవాసం అని యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా వ్యాపారంలోకి దింపాలని చూశాడు. ఎవరు? సాతాను. నువ్వు 40 రోజులు ఉపవాసం అంటే ప్రార్థన చేసావు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నీకు ఆ పవర్ ఇచ్చాడో లేదో చూడు, టెస్ట్ చేయి అంటే పవర్ కోసం ఉపవాసం చేశాడు ఆయన? చెప్పాలి. రాళ్ళను రొట్టెలు చేసే వ్యాపారం చేద్దామని ఉపవాసం చేశాడా? అంటే ఆయన మైండ్లో కూడా ఏమి ఇంజెక్ట్ చేయాలని చూశాడు సాతాను? చెడు తలంపులను ఆయన హృదయంలో ప్రవేశపెట్టాలని. ఎందుకంటే అవ్వ ఆదాములంత ఈజీ అనుకున్నాడు. యేసు ప్రభు వారిలో కూడా ఇలాంటివన్నీ పెట్టేయడం. అవ్వ దేవదూతలా మారిపోతామని కానీ పడిపోయింది. ఆ పళ్ళు తింటే చచ్చిపోతారని దేవుడు అన్నాడంటే మీరు సావరు, అవి తిన్న రోజు నువ్వేమైపోతావు? దేవదూతలాగా. అయ్యి బాబు ఎప్పటి నుంచి అనుకుంటుందో ఎలా మారిపోవాలని. ఆల్రెడీ మహిమా దేహంతో ఉంది, ఇంకేంటంటే దేవదూత. చెప్పుడు కొట్టు మాటలు వింటాం. కాకపోతే నువ్వు దేవదూతలా మారిపోతావు అనగానే పడిపోయింది, టపా టపా కోసేసింది అంతే. ఆ చెట్టు ఎక్కిందో ఎక్కకుండా కోసిందో మనకు తెలియదు, కానీ ఓ డజనో 1/2 డజనో కోసేసింది. బహుశా ఎన్ని పెట్టిందో ఆదాముకి తెలియదు, కానీ ఎక్కువ అందంగా ఉండాలనుకుంది కాబట్టి ఎవడే ఎక్కువ తిని ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అంతే కదా? మాట్లాడరేంటి? బీట్రూట్ జ్యూస్ తాగితే మనిషి తెల్లగా అవుతాడు, ఎర్రగా అవుతాడని ఎవరు అన్నారంట. ఒక ఆవిడ బీట్రూట్ జ్యూస్ చేసిందంట. భారత అడిగాడు అంటే ఏంటిది అని. ఇది మీకు కాదు నాకే. ఏమన్నదంట? ఇది మీకు కాదు నాకే. ఎందుకంటే మీరు నల్లగా ఉన్నా పర్లేదు, నేను మాత్రం ఎలా ఉండాలి? ఎర్రగా బుర్రగా అందంగా ఉండాలి. ఇది మీకు కాదు నాకే. ఇప్పుడు దేవదూతలా ఉంటా ఉన్నావు కాబట్టి పళ్ళు ఎక్కువ ఎవరు తిని ఉంటారంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీలో ఎంతమంది దేవదూతల్లో ఉండాలనుకుంటున్నారు? ప్రియులారా, దేవుని పిల్లలారా, వ్యాపారపుడిలుగా అంటే ఇక్కడ మనం గమనించాలి. ఈ నులివెచ్చని స్థితిలో నుంచి మనం బయటికి రావాలి అంటే హృదయపూర్వకంగా మరి మన హృదయం అనే దేవాలయం ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని శుద్ధి చేయాలి. అక్కడ దేవాలయం యేసు ప్రభు వారు ఎలాగైతే శుద్ధి చేశాడో, ప్రక్షాళన చేశారో, అలాగే ఈ హృదయం అనే దేవాలయము, దేహం అనే దేవాలయాన్ని కూడా మనం కూడా ఏం చేయాలి? ప్రక్షాళన చేయాలి. నెలకొకసారో 2 నెలలకొకసారో బూజులు దులిపి కర్ర, చీపురు కట్ట, ఇళ్ళు కడగటం, దులపటం ఇవన్నీ పెడతా ఉంటారు. ఏమండి ఏంటి వేళ ఇంత పని ఎట్టుకున్నారు మీరు అంటే ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? 3 నెలలు అయిపోయిందండి, బూజులు పట్టేసాయి, ఫ్యాన్ నిండా మట్టి పట్టేసింది, గదులు కడగాలి, ఎక్కడ గత్తరగా ఉన్నాయి, మొత్తం అంతా పనిచేసి ఉన్నాయి, పనికి రాని ఇంట్లో ఎక్కువ పేరుకుపోయాయి అని చెప్పి అన్నిటినీ నీట్గా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తారు చెప్పండి? మాసిపోయినవి అన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో ప్రక్షాళన చేస్తున్నారా? ఎప్పుడైనా చేయట్లేదా? ఎప్పుడు? ఎన్నాళ్ళకోసారి చేస్తారమ్మా. కొంతమంది వారం చేస్తారు, ఇంకొంతమంది నెలకి, ఇంకొంతమంది కొంచెం నీరసంగా ఉన్నవాళ్ళు అయితే నెల చేయలేరు కదా, వాళ్ళు ఏం చేస్తారు? 2 నెలలకోసారి చేస్తున్నారా? ఇన్నాళ్ళు అయింది, ఎంత మురికి పట్టుకుపోయిందో, ఎంత దుమ్ము కొట్టుకుపోయిందో, ఎంత చెత్త పేరుకుపోయిందో. హృదయం అనే దేవాలయాన్ని ఎప్పుడైనా ప్రక్షాళన చేస్తున్నామా? దేహం అనే దేవాలయాన్ని ఎప్పుడైనా ప్రక్షాళన చేస్తున్నామా? మాట్లాడరే. నులివెచ్చని స్థితిలో నుంచి మనం బయటికి రావాలి అంటే
ఈ ఆలయాన్ని, యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రక్షాళన చేశారో, అలాగే ఈ దేహం అనే ఆలయాన్ని, హృదయం అనే ఆలయాన్ని మనం కూడా ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. వింటున్న వారందరూ చెప్పండి. వాక్యం వింటున్న వాళ్ళందరూ చెప్పండి. హృదయాన్ని ఏం చేయాలి? దేహాన్ని ఏం చేయాలి? అంటే ప్రక్షాళన చేయడం అంటే ఏంటి? పనికిరాని అన్నీ లోపలెట్టుకుని పనిచేసి ఇవన్నీ పట్టుకెళ్ళి బయటపడేయాలి. నిజమేనా? ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ని ప్రక్షాళన చేయండి అంటాను నేను, ఏం చేస్తారు? తీసి పడేయాల. మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, స్టోరేజ్ ఏమైందంట? ఫుల్ అయిపోయిందంట. అప్పుడు ఏం చేస్తారు మీరు? మొత్తం అన్నీ తీసేస్తారా, పనికిరాని తీస్తారా? అందులో కొన్ని యాప్లు ఉంటాయి, అవి తీసేయమంటే మీకు మనసు వస్తుందా? బైబిల్ యాప్ ఒకటి, ఏమంటే ఫోన్ బుక్కు, ఇవి తప్ప ఫోటో ఆల్బము, ఇవి తప్ప మిగిలినవన్నీ తీసేయండి అందులోంచి అంటాను. ఏమంటారు మీరు? ఉంచుతారా, తీసేస్తారా? నాకు తెలిసి పాస్టర్ గారిని మార్చేస్తారు మీరు. ఫోన్ మార్చరు, అందులోంచి మాత్రం అవి మాత్రం తీయమంటే తీరు. చూడకూడదు అనుకుంటానే యూట్యూబ్లో సినిమాలు చూసేస్తున్నామండి. దాన్ని తీసేద్దామా, ఉంచుదామా? మాట్లాడలేదు ఎవరు కూడా. ఉంచుదామా, తీసేద్దామా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు నీ మనసు మార్చుకోలేకపోతున్నావు, ఉన్నా కానీ దాన్ని చూడకుండా ఉండగలిగే నిగ్రహ శక్తి నీకు లేదు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని దేన్ని తీసేయాలి? యూట్యూబ్ని తీసేయాలా? మీకు ఒకటి తెలుసా? అందులో మీరు అలాగని చెప్పి యూట్యూబ్ తీసేయాల్సిన అవసరం లేదు. కొన్ని బ్లాక్ చేయొచ్చు. అలాంటి ప్రోగ్రామ్స్ రాకుండా వాటిని ఏం చేయొచ్చు? బ్లాక్ చేస్తే మీరు యూట్యూబ్ ఆన్ చేసినా కూడా అవి మీకు కనబడవు, అవి డిస్ప్లే అవ్వవు మీకు. ఇలాంటివి తెలదు మనకి. ఏమండి, మీషోలో ఏం బుక్ చేయాలో తెలుసు మనకి, ఏ సీరియల్ ఎందులో వస్తుందో మనకు తెలుసు. ఏమండి, పిల్లలకైతే ఐపీఎల్ ఎందులో చూడాలో తెలుసు, అంతేనా? పోనీ ఉట్టప్పుడు చూసారు క్రికెట్ చూడడం తప్పేం కాదు, క్రికెట్ ఆడడం కూడా తప్పు కాదు. ఆటలాడితేనే కదా శారీరక దారుఢ్యం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం. అలాగని చెప్పి పరీక్షలు ఎగ్గొట్టి ఆటలాడితే తప్పు. కాలేజ్ బంక్ కొట్టి ఆటలాడడానికి వెళ్తే అది తప్పు. అందుకని మొత్తానికి ఆటలే ఆడకూడదు అంటే తప్పు. ఆటలాడాలి, ఆటలాడుకునే వయసులో ఆటలాడాలి. అల్లరితో కూడిన ఆటలు కాదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. నీ శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి, మానసిక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి మంచి మంచి ఆటలు ఉన్నాయి, అవి ఆడుకోవచ్చు, తప్పేమీ కాదు. పిల్లరా, దేవుని పిల్లరా, నేను అంటాను, మొట్టమొదటిగా ఈ హృదయాన్ని మనం ఏం చేయాలి? ఆ నులివెచ్చని స్థితిలో నుంచి బయటికి రావాలి. ఈ మధ్యన మాటలే తప్ప చేతలు లేవు నీ దగ్గర. నులివెచ్చని స్థితిలో ఉండిపోతున్నావు, నీకు తెలియకుండానే నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ఇలాంటి నులివెచ్చని స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తారంట? ఉమ్మి వేస్తానన్నాడు. ఉమ్మి వేస్తాను. ఇక నా దగ్గర ఉంచుకో, నేను అలాంటి వాళ్ళని ఏం చేస్తాను? నేను ఉమ్మి వేస్తానని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రక్షాళన చేయాలి. ఇక రెండవదిగా, నిలువెచ్చని స్థితిలో నుంచి బయటపడాలి అంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవాలి మనం. అంటే చర్చిలోకి వస్తే ఇది వ్యక్తిగత సంబంధం కాదు, సంఘం అంతా కలిసి చేస్తున్నాం మనం. వ్యక్తిగత సంబంధం అంటే ఏంటి? దేవునికి నీకు, నీకు దేవునికి. అంటే డైలీ, ప్రతిరోజు దేవునితో నీ బంధాన్ని ఏం చేయాలి? వ్యక్తిగత బంధాన్ని పెంచుకోవాలి. దేవునితో సహవాసాన్ని నువ్వేం చేయాలి? పెంచుకోవాలి. యోహాను సువార్తలో 15వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటారంటే, 15వ అధ్యాయం 4వ వచనంలో,
నేను మీతో చెప్పిన మాటను బట్టి నా యందు నిలిచి ఉండుడి, మీ యందు, ఇక్కడ 15:4 అంటాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే మెల్లగా తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చేద్దాం. స్తోత్రం చెప్పడం గుర్తుందా, మర్చిపోయారా? ఎలా చెప్పాలో తెలుసా మీకు? నులివెచ్చని స్థితిలో ఉండకండి. స్తోత్రం చెప్పేటప్పుడు నోటితో పాటుగా చేతులు కూడా పనిచేయాలి కదా. స్తోత్రం చెప్పేటప్పుడు నోరు ఒకటే కాదు, అలాగని చేతులు ఒకటే కాదు, నోటితో పాటుగా ఏం పని చేయాలి? చేతులు కూడా పనిచేయాలి. చెప్దాం ఒకసారి, అందరూ స్తోత్రం చేద్దాం. ఒకసారి చెప్దాం, మరొకసారి చెప్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ చెప్తున్న మాట, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. అందులో నుంచి మనం బయటపడాలని వ్యక్తిగత బంధం. దేవుడు మనము దేవుడు. ఇంకా చెప్పాలంటే మనం కాదు, నువ్వు దేవుడు, నేను దేవుడు, దేవుడు నేను. ఆమెన్. ఎప్పుడైనా ఉందా వ్యక్తిగత బంధం? ఉందా నీకు దేవుడికి? ఒక్క ఆదివారమేనా? కొంతమంది ఆదివారం గుడికి వచ్చినప్పుడే, మిగిలిన రోజులు బైబిల్ తీరు, ప్రార్థన చేయరు. దేవునితో వాళ్ళకి ఏ విధమైన వ్యక్తిగత సంబంధమో ఉండదు. ఇప్పుడు నులివెచ్చని స్థితిలోకి మనం వెళ్ళకుండా ఉండాలన్నా, లేదా నులివెచ్చని స్థితిలో నుంచి బయటపడాలన్నా, దేవునితో మనకి ఏం పెరగాలి? వ్యక్తిగత సంబంధం పెరగాలి. దేవునితో మనకి వ్యక్తిగత సంబంధం పెరగాలి. ఎవరు పెంచుకోగలిగితే వాళ్ళకి అది మేలు. ఎందుకంటే తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తానే ఎలాగూ ఫలింపదో. తీగ ఎక్కడుండాలి? అది ఫలించాలంటే ద్రాక్షవల్లితో కలిపి ఉంటేనే అది ఫలిస్తుంది. లేదంటే ద్రాక్షవల్లి నుంచి ఆ తీగ వేరైందనుకోండి, ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆమెన్. ఇవాళ ఆయనతో ఉన్నావా, వేరుగా ఉన్నావా? చెప్పాలి. ఇప్పుడు వేరుగా ఉండడం అంటే వేరే కాపురం పెట్టాము అంటే ఇంకా ఫ్యామిలీతో, మిగిలిన వాళ్ళతో సంబంధం లేకుండా ఇక్కడి నుంచి మన వంట మందే, మన బతుకు మందే, మనం గంజి తాగితే గంజి, బిర్యానీ తింటే బిర్యానీ. ఇంకా మనల్ని అది తిన్నావా ఇది తిన్నావా అని అడిగేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. వేరుగా ఉన్నాం, ఉమ్మట్లో ఉన్నాం. అప్పుడు అది కుదురుతుందా? అందరికీ ఒకటే. ఇవాళ పప్పు వండితే అందరికీ పప్పే, అంతేనా? చెప్పరేంటి? అప్పుడు మనం బజార్కి వెళ్ళి పని ఉండదు. ఎవరో ఒకరికి పెత్తనం అప్పు చెప్తాం, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు వేరుగా ఉంటే, కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు వేరుగా ఉంటే వాళ్ళు బతకగలరా? ఆర్థిక స్థితి బాగుంటేనే వేరుగా ఉన్నప్పుడు ఏం చేయగలం? బ్రతకగలం. ఇప్పుడు దేవునితో ఉంటేనే మనం బ్రతకగలం. దేవునికి వేరై మనం ఏమీయో చేయలేం. నాకు వేరై ఉండి మీరేమీయో చేయలేరు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే ఫలిస్తుంది, లేకపోతే దానంతటా అది ఏమాత్రం ఫలించదు. ఇప్పుడు మనం నిలువెచ్చని స్థితిలోంచి బయటపడాలంటే ప్రతిరోజు దేవునితో, అనుదినము దేవునితో సహవాసాన్ని మనం ఏం చేసుకోవాలి? పెంచుకోవాలి. బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించటం, ఇవి ఆదివారం కాదండి, ప్రతిరోజు చేయాలి. ఏం చేయాలి? చేస్తున్నారా? నిలువెచ్చని స్థితిలో ఉన్నారా? గట్టిగా చెప్పాలి. చెయ్యాలి. ఒకవేళ నా భర్త చేస్తున్నాడు, నేను చేయకపోయినా పర్లేదు, తప్పు. లేకపోతే నా భార్య చేస్తుంది, నేను చేయకపోయినా పర్లేదు, అది కూడా తప్పే. వ్యక్తిగత సహవాసం భార్యదే, భర్తదే, పిల్లలదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా దేవునితో మనము ఆ వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకుంటేనట నిలువెచ్చని స్థితిలో నుంచి మనం ఖచ్చితంగా బయట పడగలము. ఇక మూడవదిగా, ఆరాధనలో నిజమైన ఉత్సాహంతో ఉంటే గనుక నిలువెచ్చని స్థితిలోంచి బయటకు రావచ్చట.
నిజమైన ఉత్సాహం. ఎప్పుడు ఎప్పుడు గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆరాధన అంటే ఎప్పుడు? దేన్ని ఆరాధన అంటారు? చెప్పాలి. దేనిని ఆరాధన అంటారు? గట్టిగా చెప్పాలి అందరూ కూడా. పాటలు పాడి సంఘముగా మనం అందరం కలిసి ఏం చేస్తాం? ప్రభువుని స్తుతిస్తాం, పాడి కొనియాడతాం. అప్పుడు కూడా ఎలాగట? హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా. ఇంకా మన ఆలోచనలు, మన తలంపులు అంటే కొంతమంది ఆరాధన చేస్తూ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటారు. అది మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నట్ట? ఆరాధన చేస్తూ ఫోన్ మాట్లాడతారు, అది మనస్ఫూర్తిగా చేస్తున్నట్ట? ఆరాధన చేస్తూ దిక్కులు చూస్తూ ఉంటారు, అది మనస్ఫూర్తిగా చేసినట్ట? కాదు. ఇంకా ఆరాధన అంటే అందులో మనం ఏమైపోవాలి? ఏకమైపోవాలి, లీనమైపోవాలి అంటారు కదా. ఎవరిలో లీనమైపోవాలి? ఎవరితో కలిసిపోవాలి? ఎవరితో మనం కలిసిపోవాలి? దేవునితో కలిసిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు. చూడండి, ఇంకా కొంతమంది దిక్కులు చూస్తున్నారు. హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తుతి 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 స్తుతి. పాడదాం, హృదయపూర్వకంగా పాడుతూ చప్పట్లు కొడదాం. ఆరాధన, 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 ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. పాడదాం అందరూ కూడా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరి పూజింతునయా. నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరి పూజింతునయా. నిత్యము నీ నామముని స్తుతించెదను, నిత్యము నీ నామముని స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తుతి 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 స్తుతి. ఆరాధన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును.
స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చేయాలి? మనస్ఫూర్తిగా ఈ నులివెచ్చని స్థితిలో నుంచి బయటపడాలంటే గనక ఆరాధన హృదయపూర్వకంగా, ఇంకా వేరే తలంపులు వేరే ఆలోచనలు ఏమీ లేకుండా హృదయపూర్వకంగా మనం ఏం చేయాలంటే దేవదేవుణ్ణి ఆరాధించాలి. నాకు పాటలు రావండి అయ్యగారు, ఎలా ఆరాధించను? అసలు ఆరాధించాలన్న మనసు ఉంటే చదువుతో పని లేదు, ఆటోమేటిక్గా పాట పాడడం వస్తుందండి. మన మనసులో ఉండాలి. మనసులో ఉంటే ఏదైనా వస్తుంది, రానిదంటూ ఏది కూడా లేదు. అందుకని ఈ నులివెచ్చని స్థితి ఒకవేళ నీకు వీటన్నిటికీ అడ్డుపడుతుంది అనుకోండి, ఒకటే పని, ఒక రోజంతా ఉపవాసం ఉండి ఏ పని పెట్టుకోకుండా దేవుని సన్నిధిలో కూర్చోవడం. ఇంకా ఆ రోజు ఇంకేం చేయాలి? ఇంకా ఆ బంధకాల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఒక రోజు అంతా ఉపవాసం తీర్మానం చేసుకో. జాబ్ చేస్తున్నావు, ఇంకోటి చేస్తున్నావు, సెలవు పెట్టేసుకో. తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళిపో. మందిరంలో కూర్చో, ఇంకెక్కడికి వెళ్ళకు. ఆ రోజు ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసేయి. ఏం చేసేయాలి? సైలెంట్లో పెట్టడం కాదు, మొత్తానికి ఆ రోజు నీకు బయట ప్రపంచంతో సంబంధం ఏమైపోవాలి? కట్ అయిపోవాలి. దేవునితో మాత్రమే నువ్వు సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా నేను ఇంకో మాట చెప్తాను, అదేంటంటే ఫోన్ ఇంటికాడి వదిలేసి వచ్చేస్తే మంచిది. చర్చిలోకి తెచ్చి స్విచ్ ఆఫ్ చేసిన కాసేపటికి బలవంతంగా ఏదో రకంగా దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ ఆన్ చేసేస్తాం. సాతాను మన చేత ఆన్ చేయిస్తాడు. అలాగా ఇంటికాడికి వదిలేసి వచ్చాం అనుకోండి, గొడవ ఏమైనా ఉంటుందా? డ్రైవింగ్ చేస్తున్నప్పుడే ఫోన్ మాట్లాడలేదు మనం, ఇలా పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? అందుకే కదా. ఇంకా భోజనం చేసేటప్పుడు ఫోనే, దీనికి వెళ్ళినా ఫోనే, దీనికి వెళ్ళినా కూడా ఫోనే. చాలా దారుణం ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే, ఎంత దారుణం అయిపోయిందంటే, చర్చిలో కూర్చుని ఫోను, వాక్యం వింటున్నప్పుడు ఫోను, ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోను, పాటలు పాడుతున్నప్పుడు ఫోను. కొంతమందికి ఆ ఫోన్ చూసుకోకపోతే పిచ్చెక్కిపోతుంది. వాళ్ళకి ఏమైపోతుంది? గట్టిగా చెప్పాలి. ఇంకా దాన్ని ముట్టుకోకూడదు అనుకుంటానే. తాగుబోతాడు టైంకి తాగకపోతాడు, చేతులు ఎలా వణికేస్తాయో. దీనికి బానిసలు అయిపోయిన వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఈరోజు చాలామంది దేనికి బానిసలు అయిపోయారు? నిజమా కదా? 100కి 200%, 1000%. అది షూర్, సత్యం అది. ఎందుకంటే పక్కన భార్య ఉందో లేదో చూడటం లేదు, ఫోన్ ఉందా లేదా. పక్కన భర్త ఉన్నాడో లేదో చూడటం లేదంటే నా ఫోన్ ఉందా లేదా. లేచి ఒకప్పుడు టీ కోసం తడుకునేవారంట, టీ తాగటం అలవాటు ఉన్నవాడు ఇప్పుడు ఏం ఎత్తుకుంటున్నాడంట? ఫోన్. పిల్లలు పుస్తకాలు ఎతకట్లేదు, హోంవర్కులు చూడటం లేదు, ఏం చూడట్లేదు. వాళ్ళని కూడా రాగానే అమ్మా నా ఫోన్ ఏది? ఆవిడ ఏ పనిలో ఉన్నా కానీ ఫోన్ లాగేసుకోవాలి, ఫోన్లో గేములు స్టార్ట్ చేస్తున్నాయి. చర్చిలో కూర్చుని కూడా గేమ్లు ఆడుతున్నారండి కొంతమంది. ఏమన్నా నాకు అర్థం కావట్లే. చర్చిలో కూర్చుని కూడా ఏంటి? గేమ్స్. మన జీవితం అంతా గేమ్ అయిపోద్ది. ఇంకా మనం దేవునితో ఆ సహవాసాన్ని పెంచుకోవాలి. నులివెచ్చని స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. క్రమంగా ఉండవలసిన మనం అక్రమంగా వెళ్ళిపోతున్నాం. అక్రమం విస్తరిస్తుంది. అక్రమంలో నుంచి బయటపడాలంటే దేవునితో మనకున్న వ్యక్తిగత సంబంధాన్ని మనం ఏం చేయాలట? పెంచుకోవాలి. వ్యక్తిగత బంధాన్ని మనం పెంచుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే అంటాడు, ఆ నులివెచ్చని స్థితిలో నుంచి దేవుడు ఏం చేయమంటున్నారు? ఇప్పుడు బయటికి రమ్మంటున్నాడు. ఆయన మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టేశావు. ఏమండి? మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టేశావు. అలాగే దేవునితో ఉత్సాహమైన సంబంధం నీకు లేదు. విసుక్కొట్టున్నావు. ప్రార్థన అంటే విసుక్కొట్టున్నావు, చర్చికి వెళ్ళాలంటే విసుక్కొట్టున్నావు, బైబిల్ చదవాలంటే విసుక్కొట్టున్నావు, కుటుంబ ప్రార్థన అంటే విసుక్కొట్టున్నావు. ఏ స్థితిలోకి వెళ్ళిపోయావు నువ్వు? నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయావు.
ఆరాధన కూడా మనస్ఫూర్తిగా చేయట్లే. అంటే దేవునితో నువ్వు నిలిచి ఉండడంలా. నువ్వు ఫలించాలి అంటే దేవునితో నువ్వేం చేయాలంటే నీ వ్యక్తిగత బంధాన్ని పెంచుకోవాలి. నా గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు అనుకునే కంటే నా గురించి నేను ప్రార్థన చేసుకుంటున్నానా లేదు, ఇది కావాలి మనకు ముందు. మన గురించి ఎవరు చేసినా చేయకపోయినా, చేసేవాళ్ళు ఎలాగ చేస్తారు, చేయమని చెప్పినా చేస్తారు, చేయొద్దని చెప్పినా కూడా చేస్తారు, చెప్పకపోయినా చేస్తారు. కానీ ఇక్కడ బాధ్యత ఎవరికి ఉండాలంటే మనకు ఉండాలి. మన కోసం, మన కుటుంబం కోసం, మన వ్యక్తిగత జీవితం కోసం, ఆత్మీయంగా ఎదగటం కోసం మనం దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ప్రియులరా, దేవుని పిల్లలరా, ఆయన అంటాడు, ఈ మాటలు చెప్పటానికి కూడా కారణం ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఎవరిని గద్దిస్తారు? ఇష్టం లేని వాళ్ళ, ప్రేమించే వాళ్ళ? గడిగా చెప్పాలి. ఈరోజు దేవుడు నిన్ను గద్దించారు అని అనుకుందాం. నీ మీద ఏమున్నట్టు? గడిగా చెప్పాలి. ప్రేమతో గద్దిస్తున్నా మొఖం మార్చేసుకుంటారా? అయ్యి బాబు, నన్ను గద్దించాడంటే దేవుడి వేళ నా మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో అది అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అదే మాట చెప్తున్నాను, నేను ప్రేమించు వారిని అందరినీ, ఒక్కళ్ళని కాదు, అందరినీ కూడా, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో అందరినీ కూడా నేనేం చేస్తున్నాను? గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. గద్దిస్తున్నాను అంతే కదా. మనం కూడా మన పిల్లల్ని గద్దిస్తున్నాము, శిక్షిస్తున్నామంటే దానికి కారణం ఏంటి? వాళ్ళ మీద మనకున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే వాడు ఎలా పోతే పోనీ అని వదిలేస్తాం మనం. వాడు పాడవకూడదు, వాడి మీద మనకు ప్రేమ ఉంది కాబట్టి వాడిని తిడతాము, గద్దిస్తాం, అవసరమైతే 2 దెబ్బలు కూడా కొడతాం. నిజంగానండి, నేను చిన్నప్పుడు తిన్నన్ని దెబ్బలు ఎవరు తినుండ్రు మా ఇంట్లో. ఎన్ని దెబ్బలు తినేసేవాడినో. రోజు తినడమే దెబ్బలు. భోజనం చేయని రోజులు ఉన్నాయేమో కానీ దెబ్బలు తినని రోజు లేదు నాకు. దెబ్బలు తినని రోజు ఉన్నది అంటే అది నేను ఇంట్లో ఉన్నానని అర్థం. ఈవేళ ఇంట్లోంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదని అర్థం. ఏమండి, ఆ రోజు దెబ్బలు తినలేదంటే, ఇంక బయటికి వెళ్ళానంటే ఆ రోజు ఇంట్లో ఖచ్చితంగా దెబ్బలు తినాల్సిందే. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని కొట్టారు అంటే దానికి కారణం వాళ్ళ మీద వాళ్ళకున్న ప్రేమ. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని గద్దిస్తున్నారు, శిక్షిస్తున్నారు అంటే అర్థం ఆయన ఏం చెప్తున్నారు అక్కడ? నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారిని అందరినీ కూడా గద్దిస్తున్నాను, శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇంకొకసారి ఆయన చేత మనం గద్దించుకునేలా ఉండకూడదు, ఆయన మనల్ని శిక్షించేలాగా మనం ఉండకూడదు. ఒరే, నీ మంచి కోసమే చెప్తున్నాను రా. పిల్లలకి అంటాం కదా, ఎందుకు కొట్టించుకుంటావురా నా చేత? నువ్వు మంచిగా ఉంటే నేను నిన్ను ఎందుకు కొడతాను నాన్న, ఎందుకు తిడతాను నాన్న అంటావా మా పిల్లలతో? దేవుడు యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చెప్తున్నాడు ఆయన కూడా. ఏమండి, నువ్వు మారు మనసు పొందు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయదము. ఈరోజు దేవుడు మనకు భోజనం ఏర్పాటు చేశాడు, మనతో కలిసి భోజనం చేయటానికి. యేసు క్రీస్తు ప్రభువారు అప్పగించబడ్డానికి ముందు ఆ రాత్రి ఎవరితో కలిసి భోజనం చేశారు? శిష్యులతో కలిసి ఆ పస్కాను భుజిస్తూ దాన్ని ప్రభు బల్లగా, ప్రభు భోజన సంస్కారంగా మార్చివేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు బల్లలో మనమే అనుకుంటున్నామేమో, మనతో పాటుగా ఎవరున్నారు ఈరోజు ఇక్కడ? ప్రభువు కూడా ఉన్నారు. ఆ రోజు శిష్యులతో కలిసి మేడగదిలో ఎలాగైతే ఆయన కలిసి అది తీసుకున్నారో, ఈరోజు ఆత్మరూపుడుగా ఆయన మన మధ్య నుండి మనతో పాటుగా దాన్ని తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎవరితో కలిసి భోజనం చేసే భోజనం ఇది? ప్రభువుతో కలిసి చేసే భోజనం. అందుకని ఇది ప్రభు భోజన సంస్కారము అంటారు. ఎవరితో కలిసి చేస్తున్నాం మనం? గట్టిగా చెప్పాలి. ఈరోజు ప్రభువల్ల మనం మానేసామంటే ప్రభుతో కలిసి భోజనం చేయడం మనకి ఇష్టం లేదని వదిలేసుకుంటామా? వదిలేసుకోవచ్చా? ప్రభుతో కలిసి భోజనం చేసే అవకాశం వస్తే వదిలేసుకోవచ్చా? వదులుకోవాలా? వదులుకోకూడదు. అందుకనే నేను అంటాను, ఎక్కడున్నా కానీ
ప్రభు భోజన సంస్కార కార్యక్రమం వచ్చిందంటే, అరే ప్రభుతో కలిసి భోజనం చేసే అవకాశం వచ్చింది, దీన్ని నేను అస్సలు విడిచిపెట్టకూడదని చెప్పి మనం ఏం చేయాలి? ఎక్కడున్నా పరిగెత్తుకునైనా సరే వెళ్ళిపోవాలి దేవుని సన్నిధిలోనికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఇది గొప్ప భాగ్యం. రక్షణ పొందిన వాళ్ళకి ఇది గొప్ప భాగ్యం. రక్షణ పొందిన వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి ప్రొబ్బల్లో భోజనంలో వాళ్ళకి పాలు పంపులు ఉండవండి. రక్షణ పొందిన వాళ్ళు రాకపోతే పాలు పంపులు పోగొట్టుకుంటున్నారు. రక్షణ పొందని వాళ్ళు వచ్చినా కానీ దాంట్లో పాలు పంపులు పొందే అవకాశం లేకుండా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే కనుక, అరే నేను ప్రభువుతో కలిసి భోంచేసే అవకాశం నేను కూడా సంపాదించుకోవాలి, ప్రభువులో నాకు కూడా పాలు పంపులు కావాలి, ఆ పాలు పంపులు నేను కూడా పొందుకోవాలి అని వాళ్ళ ఆశ కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రభుతో కలిసి భోజనం చేయాలి అంటే ముందు మనం పాపక్షమాపణ పొందాలి. మనం పాపములో నిలిచి ఉండి దేవునితో కలిసి భోజనం చేస్తామంటే కుదరదండి. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందుతామంటే కుదరదండి. అందుకని ప్రియులరా, తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే. ఇవాళ తలుపు తీయాలా వద్దా? తీద్దామా? ఏ తలుపు? హృదయం అనే తలుపు తీసి ముందు ఏం చేయాలి? క్లీన్ చేయాలి కదా. ఎన్ని రోజులైంది? 4 రోజులు అయిపోయినట్టుంది శుభ్రం చేసి. లాస్ట్ ప్రొబ్బలకి శుభ్రం చేశారేమో, చేయకుండానే తినేసారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అవునా కదా? చెప్పండమ్మా. ప్రక్షాళన చెయ్యాలి. ఈ దేహములో, హృదయములో దేవునికి ఇష్టం లేనివి ఏమైతే ఉన్నాయో వాటినన్నిటిని, పనికిరాని అన్నీ లోపలుంచుకొని పనికొచ్చేవన్నీ బయటపడేద్దాం. అంతేనా? మరేంటి అయ్యా, మీరు వింటున్నారా బాబు? పనికొచ్చేవన్నీ పడేద్దాం, పనికిరాని అన్నీ లోపల పెట్టుకుందాం. ఏం చేయాలి? మీరు ఎంతమంది వింటున్నారా లేదా? నేను ఇందాక నుంచి పరీక్ష చేస్తున్నాను. ఏదన్నా మాట్లాడతా లేదు కొంతమంది. మరి మనుషులైతే ఇక్కడే ఉన్నారు, మనసులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి నాకు తెలియదు. కానీ ఇక్కడే ఉన్నారా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏవి పనికిరాని? నిజమేనా? దేవునికి అయిష్టమైనవి, వాక్యానికి విరుద్ధమైనవి ఏమున్నా కానీ అన్నిటిని మనం ఏం చేద్దాం? తెలిసే ఉంచుకున్నావో తెలియక ఉంచుకున్నావో, ఎంతకాలం నీ మనసులో ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, నీ హృదయంలో ఉంచుకుంటే ఉంచుకోవచ్చు. ఇది వ్యాపారం కాదు, ఆత్మీయత. ఇది బిజినెస్ కాదు. ఇది ఇవాళ ఆధ్యాత్మికతలో మనం ఏం చేయాలి? దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునితో అంటుకట్టబడాలి, దేవునిలో నిలిచి ఉండాలి. అప్పుడే మనమట బహుగా ఫలిస్తాం. నిలువెచ్చని స్థితిలోకి వెళ్లకుండా ఉండడానికి ఒకటే మార్గం, రోజు దేవునితో మనకు సహవాసం ఉండాలి. ప్రతిరోజు. ఈరోజు దేవునితో మనం సహవాసం చేయలేదు అంటే ఈరోజు తప్పిపోయామని అర్థం. దేవుడికి దూరం అయిపోవడానికి ఓ మెట్టి దిగిపోయామని అర్థం. దిక్కకూడదు. మనం దేవునితోటే ఉండాలి. ఏ రోజు కూడా ఆయన చెయ్యి మనం విడిచిపెట్టకూడదు. ప్రభువు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి ఒక షాప్కి వెళ్తాం, కిరాణా షాప్కి. పొద్దుటే ఆ షాప్ తీయగానే వెళ్తాం. వెళ్ళగానే నాకు పంచదార కావాలి, లేకపోతే టీ పొడి కావాలని అడుగుతాం. వాడు ఏమంటాడు తెలుసా? ఒక్క 10 నిమిషాలు ఆగండి, క్లీనింగ్ అయిపోయాక, తుడుస్తున్నారు, శుభ్రం అయిపోయాక మీకే ఇస్తాను ముందు అంటాడు. క్లీనింగ్ అవ్వకుండా ఇస్తాడా? ఏం చేస్తాడు? శుభ్రం చేయాలి. ఆ శుభ్రం అయ్యాకే వాడు వ్యాపారం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవునితో సహవాసం, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. నిలువెచ్చని స్థితిలో నుంచి బయటకు వచ్చేయాలి అంటే ముందు దాన్ని మనం క్లీన్ చేయాలి. దేవునికి అవిధేయత కలిగి ఉండేటువంటి జీవితం ఏదైతే ఉందో, అక్రమమైన జీవితం ఏదైతే ఉందో, దాన్ని కంప్లీట్గా ఎరైజ్ చేసేయాలి, రిమూవ్ చేసేయాలి. దాన్ని పూర్తిగా మనలో నుంచి తీసివేసి అప్పుడు ఆయన ఏం చేయాలి? మనం లోపలికి ఆహ్వానించాలి. అప్పుడు ఆయన మనతో కలిసి, మనం ఆయనతో కలిసి ఏం చేస్తామంటున్నాడు అక్కడ?
భోజనము చేస్తాం. ఇదిగో తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోనికి వచ్చి వానితో నేనును నాతో వాడును కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆటలు ఆడుకుని వచ్చి అమ్మ అన్నం పెట్టు అని అనగానే కర్రించుకునేవారు మా అమ్మగారు. ముందెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కునిరా, మురికి చేతులతో వచ్చేసావు, ఇప్పుడు దాకా మట్లో ఆడావు, ఆడి ఆ చేతులతో వచ్చి ఆ చేతులు చూడు ఎలా ఉన్నాయో, ఆ కాళ్ళు చూడు ఎలా ఉన్నాయో, ముందు కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కునిరా, అప్పుడు పెడతాను భోజనం. అంతే కదండి, అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ హ్యాండ్ వాష్ చేసుకోకుండా భోజనం చేసేస్తామా? చెప్పాలి. ఇవాళ ప్రభు భోజనం చేయాలంటే హ్యాండ్ వాష్ ఒకటి సరిపోదు, హృదయాన్ని ఏం చేయాలి? వాష్ చేయాలి, క్లీన్ చేయాలి. మన బాడీని, మన హృదయాన్ని కూడా మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. అప్పుడు ఆయన మనతో కూర్చుంటారు, మనం ఆయనతో కలిసి కూర్చొని ఒకానొక రోజున మేడగదిలో శిష్యులతో కలిసి భోజనం చేసినట్టుగా ఈరోజు మనం ఆయనతో కలిసి ఏం చేయబోతున్నాం? భోజనం చేయబోతున్నాం. చేయడానికి ముందున్న ఆ ప్రాసెస్ ఏంటి చెప్పండి? హృదయాన్ని, దేహాన్ని మనం ఏం చేయాలి? క్లీన్ చేసుకోవాలి. ఆయన రావడానికి మన హృదయాన్ని మనం ఏం చేయాలి? తెరవాలి. ప్రక్షాళన చేసిన తర్వాత తెరవాలి, ఆయన లోపలికి ఆహ్వానించాలి. ఆహ్వానిందామా? మొదటున్న ప్రేమ కోల్పోయావేమో. ఇవన్నీ కూడా ఈరోజు మనం విన్న సంగతులన్నీ కూడా మనం ఏం చేద్దాం? వన్ బై వన్ దాన్ని మరలా శుభ్రం చేసుకొని నిలువెచ్చని స్థితి నుంచి విడిచిపెట్టేసి, చల్లటి స్థితిలో నుంచి మనం విడిచిపెట్టేసి మరలా వెచ్చని స్థితిలోనికి మనం వద్దాం. ప్రభువుతో మరలా తిరిగి అంటుకట్టబడదాం. ప్రభువులో మనం కలిసి మరలా నిలిచి ఉండి ఆయనకి ఇష్టమైన వారిగా జీవించి మన హృదయాన్ని, దేహాన్ని దేవునికి అప్పగించుకొని ఆయనతో కలిసి భోజనం చేయటానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకుందామా? పవిత్రపరచుకుందామా? దయచేసి మోకరించండి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా. ఎవరికి వారు మొబైల్ ఫోన్లు పక్కన పెట్టేయండి, వాటి జోలికి వెళ్ళద్దు మీరు ఎవరు కూడా. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ఎవరూ మౌనంగా ఉండొద్దు. విన్న వాక్యాన్ని బట్టి ఏం విన్నావు? ఏం నేర్చుకున్నావు ఈరోజు? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? హల్లెలూయా. రాజాది రాజా, దేవాది దేవా, మీకు వందనాలు. స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు ప్రభువా. హల్లెలూయా. రాజాది రాజా, దేవాది దేవా, మీకే మహిమ మీకే ప్రభువా. ఘనత మీకే ప్రభువా. ప్రభావములను మీకే చెల్లిస్తున్నాం. హల్లెలూయా. రాజాది రాజా, దేవాది దేవా, మీకే వందనాలు ప్రభువా. హల్లెలూయా. ఎవరికి వారే మనస్ఫూర్తిగా స్తోత్రం. స్తుతి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. హల్లెలూయా. రాజాది రాజా మీకే వందనాలు. ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, దేహాన్ని శుద్ధి చేసుకుందాము. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. పిల్లలు ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు. అందరూ ప్రార్థనలు ఏకీభవించాలి.
మనస్ఫూర్తిగా ప్రార్థనలు ఏకీభవించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడును తను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మీ దేహాన్ని మీ హృదయాన్ని ప్రభు చేతులకు అప్పగించి వాక్యానుసారంగా మీ బ్రతుకులు ఉన్నాయో లేదో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని, ఒకవేళ వాక్యానుసారంగా నీ జీవితం లేదేమో, వెచ్చగా లేవేమో, నులివెచ్చగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఇప్పుడే నువ్వు పరీక్షించుకో. హృదయపూర్వకంగా నీలో తప్పుంది అని నీకు తెలిసినప్పుడు విసుగక సనుగక బలవంతముగా కాక హృదయపూర్వకంగా దేవుని ఎదుట నీ తప్పును అపరాధమును ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నన్ను మన్నించండి అని చెప్పి హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుందాం. హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుందాం. మనసారా ప్రభువుని వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు ప్రభువా, స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. యేసురాజా మీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి ప్రార్థన చేద్దామా? స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రభు బలను సమీపించబోతా ఉన్నాము. నీ దేహాన్ని నీ హృదయాన్ని కూడా శుద్ధి చేసుకో. అతిక్రమము చేయవాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని సంఘమా, ప్రియమైన తల్లి చెల్లి, ప్రియమైన అన్న తమ్ముడు, దయచేసి వాక్యం విని విడిచిపెట్టొద్దు. వాక్యానుసారంగా నీ బ్రతుకును మలుచుకోవడానికి ప్రయత్నించు. దేవుని మహిమ కోసం జీవించు.
దేవునితో నువ్వు అంటుకట్టబడి జీవించు. దేవునిలో నువ్వు నిలిచి ఉండు, దేవుడు నీతో నిలిచి ఉంటారు. నువ్వు బహుగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తారు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎలాగైతే నువ్వు సిద్ధపడుతున్నావో, ఆయన శిక్షను గద్దింపుకు కూడా నువ్వు లోబడి, నన్ను ప్రభు ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను గద్దిస్తున్నారు, ప్రభు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రభు నన్ను శిక్షిస్తున్నారు అని ఆయన ప్రేమను అర్థం చేసుకొని, ప్రభువా ఇక నుంచి మీ వాక్యానికి నేను లోబడతానయ్యా, మీ చిత్తానికి నేను లోబడతానయ్యా, మీ వాక్యానుసారంగా నేను జీవిస్తానయ్యా అని చెప్పి హృదయపూర్వకంగా ప్రభువును వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. ప్రియులారా, మీ తప్పులను అపరాధాలను ఒప్పుకునే సమయం, శుద్ధి చేసుకునే సమయం. దాచిపెడితే వర్ధిల్లమట, ఒప్పుకుంటే క్షమించబడతామని, కనికరము పొందుతామని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. కనికరం పొందుకుందాం, ఒప్పుకుందాం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒప్పుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. ఒప్పుకోవాలి. నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకున్నట్టుగానే నీ బ్రతుకును కూడా నువ్వు శుభ్రం చేసుకోవాలి. నీ ఇంటిని నువ్వు మరి శుభ్రం పరుచుకున్నట్టుగానే నీ దేహాన్ని, నీ హృదయాన్ని కూడా అపవిత్రమైనదేది నీలో లేకుండా, ప్రభు వాక్యానికి విరుద్ధమైనదేది లేకుండా హృదయపూర్వకంగా ఒప్పుకుందాం, ఒప్పుకుందాం. క్షమించమని అడగండి, కన్నీరు గార్చండి, పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదట. చేసిన తప్పులకి కనీసం పశ్చాత్తాపడుతున్నావా? అయ్యో నేను పాపిని దేవా, అయ్యో నేను ద్రోహినయ్యా, నేను మోసం చేశానయ్యా, నీకు అవమానకరంగా నేను జీవించాను ప్రభువా, నీకు ఇష్టము లేని కార్యాలు నేను ఎన్నో చేశానయ్యా, నన్ను క్షమించండి, క్షమించండి అని అడగాలి. చాలామంది మౌనంగా ఉంటున్నారు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, సరిదిద్దుకునే సమయం, సరిదిద్దుకునే సమయం, బాగు చేసుకునే సమయం, బాగుపడే సమయం, పరిశుద్ధపరచబడే సమయం, పవిత్రపరచబడే సమయం, దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందుకునే సమయం, యోగ్యతను పొందుకునే సమయం. సద్వినియోగం చేసుకోండి, పాడు చేసుకోవద్దు, అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఏ ఏ విషయాల్లో దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావో ఇప్పుడే 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 నీ ప్రేమ చల్లారిపోయిందా? మొదటి నీకున్న ప్రేమ ఇప్పుడు లేదా? విశ్వాసం ఇప్పుడు లేదా? ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదా? భక్తి ఇప్పుడు లేదా? నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయావా? ఉమ్మి వేస్తానంటున్నారు దేవుడు, ఉమ్మి వేస్తానంటున్నారు. ఉమ్మి వేయబడితే దేవుని రాజ్యంలో నీకు నాకు పాలు పంపులు లేవని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు బాబు. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన మా దేవ, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. గతించిన కాలమంతా ఇంతవరకు మీ కృపలో కాచి కాపాడి భద్రంగా జీవింపు చేసినందుకు వందనాలు. లేఖన భాగంలో ఉండి శ్రేష్టమైన సంగతులను మీరు మాకు బోధించినందుకు వందనాలు. విన్న వర్తమానం అందరి హృదయాల్లో పదిలపరిచినందుకు వందనాలు. వాక్యం విన్నవారు తమ హృదయంలో నొచ్చుకొని, అయ్యో మేమేం చెయ్యాలి, మేము ఎలా బ్రతకాలి, నేను ఎలా పరిశుద్ధపరచబడాలి, నేను ఎలా పవిత్రపరచబడాలి, నేను ఎలా అంటుకట్టబడాలి, అయ్యో ఇదిగో నేను ఎలా మరి వెచ్చగా ప్రభువుతో నేను కలిసి జీవించాలి, నిలువెచ్చని స్థితిలో నుంచి నేను ఎలా బయటపడాలి, నాకు తెలియకుండా నేను నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయానని ప్రభువా ఈరోజు నీ వాక్యం ద్వారా నేను విన్నానయ్యా, నీ గద్దింపుకు లోబడుతున్నానయ్యా అని ఎంతమంది అయితే ప్రభువా ఒప్పుకుంటున్నారో వారందరూ యేసు నామములో క్షమించబడుదురుగాక, వారి అపరాధములు క్షమించబడునుగాక,
వారి పాపములు క్షమించబడునుగాక, వారి అతిక్రమముల నుంచి వారికి విడుదల కలుగునుగాక, వారి యొక్క అపవిత్రత వారిలో నుంచి తొలగిపోవునుగాక, నీ గాయపడిన రక్తములో వారు కడగబడుదురుగాక, వారు పరిశుద్ధపరచబడుదురుగాక, వారి దేహము వారి హృదయము పవిత్రపరచబడునుగాక. అయా మీ సన్నిధిలో వారికి పాలు పంపులు అనుగ్రహించబడునుగాక, వారు అయోగ్యత నుంచి విడిపించబడి యోగ్యులుగా వారు తీర్చబడుదురుగాక. నీ శరీరములో రక్తములో నీతో కలిసి భోజనము చేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అయా తండ్రి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ, అయా మీ అందరి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తూ మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించే భాగ్యమును దయచేయమని, ఈ రొట్టెను మీ శరీరముగా, ఈ ద్రాక్షారసమును మీ రక్తముగా అయా అభిషేకించమని, దీనిలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ రొట్టెను మీ శరీరముగాను, ఈ ద్రాక్షారసమును మీ రక్తముగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాట్లు నొందినావా, నా పాలి దైవమా. కుంసెరవు తల్లడిల్లగ సొంబ సిల్లిపోతి వరక్షక ముల్ల పోట్లకు శిరము తల్లడిల్లగ సొంబ సిల్లిపోతి వరక్షక నీ పాపమెరు పాపమే మోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాట్లు నొందినావా, నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాట్లు నొందినావా. కలువరి గిరిదనుక సిలువ మోయలేక కలవరము నొందినావా, సిలువనితో మోయ తులువలో వేరొకని తోడుగా నిచ్చినారా, సిలువనితో మోయ తులువలో వేరొకని తోడుగా నిచ్చినారా. ఏ పాపమెరుగని ఓ పావన మూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకు
చెడుగు యోధులు పెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కున దించినావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కున దించినావా ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు కీ పాట్లు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొరకు కీ పాట్లు నొందినావా అకాల కర్మలో భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా కైకాళ్ళు సేతులు ఆ కొయ్యకి సూది బ్రేకులతో కృచ్చినారా నీ కాళ్ళు సేతులు ఆ కొయ్యకి సూది మేకులతో కృచ్చినారా ఈ పాపమెరుగని యో పావన మూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు కీ పాట్లు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొరకు కీ పాట్లు నొందినావా పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి నిలుగెత్తి మొరలిడితివా సిలువపై తులుమోయ కలుగుచుండెడి బాధ బలనదా హమునాయడా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ బలనదా హమునాయడా ఈ పాపమెరుగని యో పావన మూర్తి పాపమే మోచకుండా నా పాలి దైవమా నా పాపముల
పాపమెరుగని ఇంకా ఎవరైతే రక్షణ పొందిన వారు తీసుకోలేదో వారు ముందుకొచ్చి తీసుకోవాలి. బయటనున్నవారు కానీ లోపల ఉన్నవారు కానీ బాప్తిస్మం పొందిన వారిలో ప్రభు బల్ల తీసుకొని వారు ముందుకు రావాలి. తీసుకున్న వారందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఉండాలి. ఎవరు అటు ఇటు తిరగద్దు. తీసుకున్నవారు మోకరించి ప్రార్థనలో ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులిచ్చిన దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెప్పాలి. మోకరించిన వారందరూ కూడా. నేను చెప్పేది వినబడిందా మీకు? ప్రార్థన చేయాలి, ప్రభువును స్తుతించాలి. యేసయ్యా నీకు వందనాలని చెప్దాము. ఆయన శరీరంలో పాలు పంపులిచ్చిన దేవునికి వందనాలు చెప్దాము. ఆయన రక్తంలో పాలు పంపులిచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైతే తీసుకోలేదో వారు ముందుకొచ్చి ప్రభు బలలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాము. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి 2 చేతులు ఆకాశము తట్టు చాపి ప్రభువుకు కృతజ్ఞతా వందనాలు చెప్దాము. మీకు స్తోత్రాలు చెప్పడం వచ్చని అనుకుంటున్నాను నేను. స్తోత్రం 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 ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా చెప్దాము. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకి, జై, రాజుల రాజుకు, జై, ప్రభువుల ప్రభువుకు, జై, సర్వాధికారి అయిన దేవునికి, జై, బోలో క్రీస్తు మహారాజుకి. జై. పాపం పోవాలంటే, యేసుని నమ్మాలి, రక్షణ కావాలంటే, యేసుని నమ్మాలి, పరలోక రాజ్యం చేరాలంటే, యేసుని నమ్మాలి. బోలో క్రీస్తు మహారాజుకి, జై, రాజుల రాజుకు, జై. ప్రభువుల ప్రభువుకు, యెహోవా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.
యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. 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 మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు సెకండ్ ఇచ్చుకొని, కౌగులించుకొని, ముద్దు పెట్టుకొని దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. అందరూ కూడా